ఆల్రెడీ నేను క్లాస్ లో మనకి ఎక్సర్సైజ్ 1C లో రామన్ 3 లో 7th క్వశ్చన్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. ఎయిత్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ of the tangent to the circle x square plus y square minus 4x plus 6y minus 12 is equal to 0, which are parallel to x plus y minus 8 is equal to 0. చూడమ్మా, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ ఫార్మ్ అడిగాడు. ఏంటి ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు. అనదర్ ఏమంటే ప్యారలల్ టు, డైరెక్ట్ గా పాయింట్ ఇవ్వలేదు. పాయింట్ ఇచ్చాడు అనుకోండి, ఫైండ్ ద టాంజెంట్ ఈక్వేషన్ అంటే సరిపోతుంది అక్కడతో. ఇక్కడ ప్యారలల్ టు అంటే ఈ ఈక్వేషన్ ప్యారలల్ అనే ఈక్వేషన్ కావాలన్నాడు. ఆల్రెడీ దీనికి ఫార్ములాస్ ఉన్నాయి మనకి. ఏంటో ఫార్ములా y plus f into y plus f is equal to m into x plus g plus or minus r into root of 1 plus m square. ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు. లేదా parallel equation అవుతుంది some x plus y plus k is equal to 0. ఈ టూ ఫార్ములాస్ ఏది యూజ్ చేసినా పర్వాలేదు. ఈ మెథడ్ అయితే మనకి డైరెక్ట్ చేస్తుంది. ఫార్ములా రావాలి, ఫార్ములా రాకపోతే ఈ మెథడ్ యూజ్ చేయాలి. చూడమ్మా, given circle ఉంటుంది ఇక్కడ x square plus y square minus 4x plus 6y minus 12 is equal to 0. వాట్ ప్యారలల్ అన్నప్పుడు కంపల్సరీ పాయింట్ సెపరేషన్ ఉంటుంది. మరి పాయింట్ సెపరేషన్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ ఆల్రెడీ ఒక లైన్ ఏంటి టచ్ చేస్తుంది. లైన్ టచ్ చేసిన దానికి ప్యారలల్ ఈక్వేషన్ అడిగాడు. అంటే అనదర్ ప్యారలల్ అంటే ఏంటి? సేమ్ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ డిస్టెన్స్ ఉంటుంది. ఏంటది? పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏముంటుంది అక్కడ? పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంటుంది. అంటే లెఫ్ట్ సైడ్ కూడా ఉంటుంది ఇక్కడ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్. అంటే ఏంటి? దేర్ r is equal to d కండిషన్ యూజ్ అవుతుంది. ఎవ్రీ టాంజెంట్ ఈక్వేషన్ టచ్ చేస్తే సర్కిల్ కాబట్టి అక్కడ ఫార్ములా ఏంటి? r is equal to d కండిషన్ యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ ఏం కావాలి? రేడియస్ కావాలి, d అంటే పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ కూడా కావాలి కాబట్టి ఇందులో వాల్యూస్ కావాలి. చూడండి సార్, ఏంటి ఇందులో g వాల్యూ ఎంత అవుతుంది? -4 -4 కావాలి ఎంత? -2 f 6 ఉంది, 6 లాఫ్ ఎంత? 3 c వాల్యూ ఎంత అవుతుంది? -12. ఇంకేం కావాలి? రేడియస్ కావాలి. రేడియస్ r is equal to formula square of x square plus g square plus f square minus c the square root of g వాల్యూ ఎంత ఇక్కడ? -2 అంటే -2 హోల్ స్క్వేర్. అలాగే f వాల్యూ 3 స్క్వేర్ మైనస్ c వాల్యూ -12 ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ ఎంత అవుతుంది? 4 3 స్క్వేర్ ఎంత? 9. మరి మైనస్ అంటే మైనస్ ఎంత అవుతుంది? ప్లస్ the final value ఎంత అవుతుంది? స్క్వేర్ రూట్ ఎక్స్టెండ్ చేస్తే 4 ప్లస్ 9 ఎంత? 13 13 ప్లస్ 12 ఎంత అవుతుంది? 25. దేర్ 25 స్క్వేర్ రూట్ వాల్యూ ఎంత అవుతుంది? 5. రేడియస్ వచ్చింది. ఇంకేం కావాలి ఇక్కడ? సెంటర్ కూడా కావాలి కాబట్టి సెంటర్ c ఈక్వల్ ఫార్ములా ఏంటి? -g -f. -g -f కూడా అవుతుంది. ఫర్ c ఈక్వల్ టు ఫార్ములా వైజ్ గా మైనస్ అంటే మైనస్ ఎంత? ప్లస్ 2 కామా ఇక్కడ ప్లస్ ఉంది, అంటే ప్లస్ అంటే మైనస్ అవుతుంది మైనస్. సెంటర్ ఎంత వచ్చింది? పాయింట్ 2 కామా -2 వచ్చింది. ఇక్కడ రేడియస్ ఉంది, సెంటర్ ఉంది. ఇంకేం కావాలి? గివెన్ లైన్ ఉంది. గివెన్ లైన్ ఎంత లైన్ ఇది? x plus y minus 8 is equal to 0. ఇప్పుడు క్వశ్చన్ లో రండి. ఏంటి క్వశ్చన్ అది? విచ్ ఆర్ ప్యారలల్ టు అన్నాడు. విచ్ ఆర్ ప్యారలల్ అంటే మీరు స్లోప్ ఫార్ములా యూజ్ చేసుకుని ఫార్ములా యూజ్ చేయొచ్చు. స్లోప్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఆ స్లోప్ వాల్యూ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే అది వన్ మోడల్. అనదర్ మోడల్ ఏంటి? డైరెక్ట్ గా లైన్ ఈక్వేషన్ తీసుకుంటాం. ఏ లైన్ ఈక్వేషన్ అది? ప్యారలల్ లైన్. ప్యారలల్ లైన్ చూడండి సార్, ఆ మోడల్ సార్ చూడండి. The equation of the tangent ఎలాగా? The equation of the tangent is parallel to ఏ లైన్ ఇది? x plus y minus 8 is equal to 0. The equation of the line, the equation of the tangent parallel to x plus y minus 8 is equal to 0 is ఈ లైన్ కి parallel equation అవుతుంది చెప్పాను. ప్యారలల్ అంటే x y చేంజ్ అవ్వని చెప్పాను.
ప్యారలల్ ఈక్వేషన్ అంటే ఇప్పుడు కూడా xy చేంజ్ అవ్వవు కాబట్టి x ప్లస్ y ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. ఓన్లీ కాన్స్టెంట్ చేంజ్ అవుతుంది. ఇక్కడ కాన్స్టెంట్ ఎంత 8 ఉంది, అక్కడ -8 ప్లస్ 8 మనకు అవసరం లేదు. ఓన్లీ x ప్లస్ y చేంజ్ అవ్వకుండా అనదర్ ఏంటి కాన్స్టెంట్ వాల్యూ ఏం తీసుకున్నాం, ఇక్కడ k తీసుకున్నాం. మరి ఇక్కడ చూడండి ఆల్రెడీ డ్యూయల్ లైన్ ఇది, దీని ప్యారలల్ ఏంటి అనదర్ లైన్ ఏమవుతుంది, టచెస్ సర్కిల్. టచెస్ సర్కిల్ అంటే కండిషన్ ఇక్కడ r ఈక్వల్ టు d. మరి r ఈక్వల్ టు d ఏంటి, దీని టాంజెన్సీ కండిషన్ ఏంటి, టాంజెన్సీ కండిషన్ ఇక్కడ r ఈక్వల్ టు d. మరి r ఈక్వల్ టు d అంటే ఇక్కడ r అంటే రేడియస్ ఆఫ్ ది గివెన్ సర్కిల్, మరి d అంటే ఇక్కడ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్. దీని చూడండి ఇక్కడ r ఈక్వల్ టు d అంటే ద పెర్పెండిక్యులర్ డిస్టెన్స్, పెర్పెండిక్యులర్ డిస్టెన్స్. డిస్టెన్స్ ఎక్కడి నుంచి కావాలి, ఫ్రమ్ సెంటర్. సెంటర్ అంటే సెంటర్ c ఎంత ఉంది ఇక్కడ 2, -3 టు ద లైన్. ఏంట లైన్ ఇది, ప్యారలల్ లైన్ తీసుకోవాలి. ఇక్కడ ప్యారలల్ లైన్ ఎంత x ప్లస్ y ప్లస్ k, x ప్లస్ y ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. ఈ లైన్ మీద ప్యారలల్ లైన్ కి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్మ్ చేస్తాం కాబట్టి ప్యారలల్ ఈక్వేషన్ ఇక్కడ x ప్లస్ y ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి ఈ లైన్ మీద పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ తీసుకోండి. ఇక్కడ r వాల్యూ ఎంత 5 ఈజ్ ఈక్వల్ టు, చాలా కన్ఫ్యూజ్ అవుతారు సార్, ఇక్కడ r ఈక్వల్ టు రాస్తారు కదా, r ఈక్వల్ టు రాయండి కండిషన్ లో r ఈక్వల్ టు r వాల్యూ మన దగ్గర అలాగే ఉంది, అందులో r వాల్యూ సబ్స్టిట్యూషన్ కాబట్టి r ఈక్వల్ టు ఇక్కడ d మీనింగ్ ఏంటి, ఇక్కడ ద పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు గివెన్ లైన్. అంటే గివెన్ అంటే ప్యారలల్ లైన్, ఆ ప్యారలల్ లైన్ ఇక్కడ x ప్లస్ y ప్లస్ k ఈక్వల్ టు 0. దీంట్లో పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంటుంది సార్ మాడ్యులస్. ఇక్కడ x పాయింట్ ఎంత 2 ప్లస్ y పాయింట్ ఎంత -3 నెక్స్ట్ ప్లస్ k డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ x కోఎఫిషియంట్. ఎంత మీకు డౌట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే 1 ఇంటూ రాసుకోండి, ఇక్కడ ఉండకన్నాను 1 into 2 plus 1 into -3 plus k divided by ఇక్కడ కోఎఫిషియంట్ ఎంత అవుతుంది 1 స్క్వేర్, అనదర్ కోఎఫిషియంట్ ఎంత 1 స్క్వేర్. if 5 is equal to modulus 1 2 the 2 next plus into minus 1 3 the 3 plus k is divided by square root of ఎంత 1 plus 1 ఎంత అవుతుంది 2. ఇదేం చేస్తుంది, ఇక్కడ డివైడ్ చేస్తుంది. డివైడ్ అట్లయితే అవుతుంది మల్టిప్లై. దీనికి 5 into root 2 is equal to modulus k. ఇక్కడ చూడండి 3 into 2 క్యాన్సిల్ ఎంత అవుతుంది, 3 into 2 క్యాన్సిల్ 1 1 ఇక్కడ సింబల్ మైనస్. కానీ ఎప్పుడైనా ఒక మాడ్యులస్ సింబల్ అంటే ఏమవుతుంది ప్లస్ ఆర్ మైనస్ అని చెప్పండి, మీకు స్కేలింగ్ చేస్తే వస్తుంది, డైరెక్ట్ గా ప్లస్ ఆర్ మైనస్ అప్లై చేస్తే సరిపోతుంది. కాబట్టి k - 1 is equal to మాడ్యులస్ సింబల్ క్యాన్సిల్ చేశాను. మరి మాడ్యులస్ సింబల్ క్యాన్సిల్ అవ్వగానే ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ ఎంత 5√2. దీనికి సింబల్ ఏమవుతుంది ప్లస్ ఆర్ మైనస్ 5√2. ప్లస్ ఆర్ మైనస్ ఎంత అవుతుంది 5√2. देखो फाइनल के k వాల్యూ చూడండి, देखो k is equal to ఇది -1 రైట్ సైడ్ ఎంత అవుతుంది +1 కాబట్టి +1 ప్లస్ ఆర్ మైనస్ 5√2. ఈ వాల్యూ కంటే సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఈక్వేషన్ ఏదైనా కొట్టే నెంబర్ చూడండి సార్, సబ్స్టిట్యూట్ k వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్ గా ఏమవుతుంది వస్తుంది చూడండి ఈక్వేషన్ x plus y k కేవలం ఎంత 1 plus r minus 5√2 ఇది equal to 0. ఇది మనకి ఏంటి ఇక్కడ the required tangent equation. therefore the required tangent equation is ఎంత x plus y plus 1 plus r minus 5√2 is equal to 0. ఇది వన్ మోడల్. అనదర్ మోడల్ నెక్స్ట్ టైం చెప్పడం మీకు ఆ మోడల్ యూజ్ చేద్దురండి, అంటే రెండింటికి ఒకటే మోడల్ ఎందుకు. ఈ మోడల్ ఏంటి, ఇక్కడ ప్యారలల్ ఈక్వేషన్ తీసుకుని దానికి కండిషన్ అప్లై చేసి ఎంత కండిషన్ అది టాంజెన్సీ కండిషన్. ఇందువల్ల ప్యారలల్ లైన్ కూడా ఏమవుతుంది టచెస్ గివెన్ సర్కిల్ కాబట్టి ఇది ఆల్సో టాంజెంట్ కార్డ్ ఫార్మ్ ఏమవుతుంది r is equal to ఇక్కడ r అంటే రేడియస్, మరి d అంటే మీనింగ్ ఇక్కడ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్. therefore r is equal to వాల్యూ ఎంత 5 is equal to ఇక్కడ డిస్టెన్స్ వాల్యూ ఏం చేస్తాం మాడ్యులస్ 1 into x వాల్యూ ఎంత 2 plus 1 into y వాల్యూ ఎంత -3 plus k divided by x కోఎఫిషియంట్ ఎంత 1 స్క్వేర్ plus y కోఎఫిషియంట్ ఎంత 1 స్క్వేర్ అయింది. 1 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 కాబట్టి 1 plus 1 ఎంత వచ్చింది స్క్వేర్ రూట్ 2 అయింది. డివైడ్ లేకపోతే అవుతుంది మల్టిప్లై. therefore రైట్ సైడ్ లో ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వచ్చింది -1 వచ్చింది, అంటే k - 1. మరి మాడ్యులస్ అంటే మీకు ఆల్రెడీ ఫస్ట్ లో వచ్చింది లోకస్ టాపిక్ లో, అక్కడ మాడ్యులస్ అంటే క్యాన్సిల్ అవగానే కాన్స్టెంట్ వాల్యూకి ఏం వస్తుంది సింబల్ ప్లస్ ఆర్ మైనస్. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ యూజ్ చేయట్లేదు, డైరెక్ట్ ప్లస్ ఆర్ మైనస్ సింబల్ అయితే సరిపోద్ది.
నెక్స్ట్ చూడండి ఇక్కడ ఎంత 8 అయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Next question is find the equation of the tangents to the circle x square plus y square plus 2x minus 2y minus 3 is equal to 0. Which are perpendicular to 3x minus y plus 4 is equal to 0. 3x minus y plus 4 is equal to 0. चलो मैं ఇక్కడ పడను. ये इच्छित क्वेश्चन ఇక్కడ పడనే గివెన్ సర్కిల్ ఉంది. ఇది సర్కిల్ ఆఫ్ పర్పెండిక్యులర్. ఇందాక మోడల్ అయితే ప్యారలల్ కాబట్టి ప్యారలల్ మోడల్ చూసారు. ఈసారి ఇక్కడ పర్పెండిక్యులర్ అంటే చూడండి సార్ ఒక లైన్ ఒక సర్కిల్ ని ఒక లైన్ టచ్ చేస్తుంది. టచ్ చేసిన లైన్ ఇచ్చాడు. దీని పర్పెండిక్యులర్ అంటే ఏమవుతుంది డిస్టెన్స్ అవుతుంది. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవుతుంది కాబట్టి పాస్ టు సెంటర్ అవుతుంది. అండ్ లైన్ ఏంటిది పర్పెండిక్యులర్ టు గివెన్ టాంజెంట్ ఈక్వేషన్. గివెన్ సర్కిల్ x square plus y square plus 2x minus 2y minus 3 is equal to 0. ఇందులో కూడా మనకి ఏం కావాలి gf వాల్యూస్ కావాలి కాబట్టి g వాల్యూ ఎంత g is equal to ఇక్కడ +2 ఉంది. +2 కాఫ్ ఎంత 1. అలాగే f వాల్యూ ఇక్కడ -2 కాఫ్ ఎంత -1. కాన్స్టెంట్ c వాల్యూ ఎంత -3. సెంటర్ కింద తీసుకోవడం ఉంది. సెంటర్ c is equal to ఫార్ములా ఏంటి -g -f. ఈచ్ అండ్ ఎవరీ కండిషన్ లేకండి ఈ యొక్క టాపిక్ బాగా వచ్చింది అనుకోండి ఆటోమేటిక్ నెక్స్ట్ సిస్టమ్ సర్కిల్స్ ఉంది. సిస్టమ్ సర్కిల్స్ కి ఇంత బ్రీఫ్ గా ఉండదు. ఇంకా డైరెక్ట్ ఇంకా అన్ని జీ వాల్యూ రాయడం కంటే ఉన్నది డైరెక్ట్ గా సెంటర్ పాయింట్ రాయడం అలవాటు చేసుకోవాలి. సి ఈజ్ ఇక్కడ మైనస్ ఇక్కడ చూడండి ప్లస్ ఉంది. ప్లస్ అంటే మైనస్ ఎంత -1 మైనస్ ఎంత +1. దేర్ సి వాల్యూ ఎంత వచ్చింది -1, 1 వచ్చింది. నెక్స్ట్ రేడియస్ ఆర్జినల్ ఫార్ములా స్క్వేర్ ఆఫ్ g square plus f square minus c. రేడియస్ ఫార్ములా కాబట్టి స్క్వేర్ ఆఫ్ g square plus f square minus c లో సబ్స్టిట్యూషన్ చేయండి. స్క్వేర్ ఆఫ్ g వాల్యూ ఎంత 1 స్క్వేర్ f వాల్యూ -1 హోల్ స్క్వేర్ మైనస్ c వాల్యూ -3. స్క్వేర్ ఆఫ్ 1 స్క్వేర్ ఎంత 1 ప్లస్ 1 స్క్వేర్ ఎంత 1 మైనస్ ఇంటూ మైనస్ +3. దేర్ r చూడండి ఎంత వస్తుంది స్క్వేర్ రూట్ 5. r వాల్యూ కూడా వచ్చింది. ఇంకా గివెన్ లైన్ ఇక్కడ చూడండి ఇక్కడ given line 3x minus y plus 4 is equal to 0. given line అన్న given tangent equation అన్నప్పుడు మనకి దాని అంటే మనకి లైన్ అనేది యూజ్ చేయడం అలవాటు కాబట్టి లైన్ యూజ్ చేస్తాం. లేదా given tangent equation కూడా మెన్షన్ చేసుకోవచ్చు. ఇబ్బంది దాంట్లో లైన్ ఇచ్చాడు వీడేమన్నాడు ఇక్కడ పర్పెండిక్యులర్ అన్నాడు. ఒకసారి మోడల్ మాత్రం చూడండి. సరే ఆల్రెడీ ప్రీవియస్ మోడల్ మీరు చేశారు కాబట్టి అదే మోడల్ ట్రై చేయొచ్చు కావాలి. ఎలాగా దీనికి పర్పెండిక్యులర్ ఈక్వేషన్ చూడండి. సరే పర్పెండిక్యులర్ ఈక్వేషన్ అనుకోండి వాల్యూస్ ట్రాన్స్ఫర్ చేస్తారు. వాల్యూస్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది x 3y. వాల్యూస్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది x 3y. మరి ఇక్కడ సింబల్ ఏంటి మైనస్ ఉంది అంటే -1. మరి మిడిల్ లో కూడా సింబల్ రావాలని మైనస్. నువ్వు తీసుకునేది ఏంటి +k తీసుకుంటావు. అంటే ఈక్వేషన్ ఏమిటి ఇక్కడ -x - 3y + k = 0 తీసుకుంటాం. ఈ మోడల్ ప్రీవియస్ మోడల్ ఎలా చేసామో అలా చేయొచ్చు. కానీ మనకి ఏంటంటే ఎక్కువ మందికి మిస్టేక్ ఎక్కువ చేస్తారని డౌట్ వచ్చి ఆ మోడల్ గురించి ఒకసారి అర్థం చూడండి. ఒకసారి ఆల్రెడీ మనం ప్రీవియస్ చేసే మోడల్ ఉంటుంది కదా ద ఈక్వేషన్ ఆఫ్ ది స్లోప్ కట్టండి. స్లోప్ ఆఫ్ ద లైన్ 3x minus y plus 4 is equal to 0 is ఫార్ములా అన్ని కూడా ఏంటి ఒక లైన్ స్లోప్ ఫార్ములా ఏంటి జనరల్ లైన్ కి ax by plus c జనరల్ లైన్ తీసుకుంటే ax by plus c కూడా 0 తీసుకున్నప్పుడు దీన్ని జనరల్ లైన్ అంటాం. ఈ జనరల్ ఫార్ములా ది లైన్ ఈక్వేషన్ కి స్లోప్ ఫార్ములా దీని ఫార్ములా -a by b
మైనస్ a బై b మైనస్ a బై b తోటి అవుతుంది మైనస్ ఇక్కడ a వాల్యూ ఎంత 3 డివైడెడ్ బై b వాల్యూ ఇక్కడ b కోఎఫిషియంట్ లేదు కానీ కోఎఫిషియంట్ ఎంత మైనస్ 1 మైనస్ 1 మరి మైనస్ మైనస్ అవుతుంది ప్లస్ కాబట్టి సో m కూడా ఎంత అవుతుంది 3 డినామినేటర్ 1 ఉంది డినామినేటర్ 1 అవసరం లేదు మనకి కానీ మైనస్ అంటే ఎంత ప్లస్ 3 బై 1 ఎంత అవుతుంది 3 m వాల్యూ 3 వచ్చింది మనకు కావాల్సింది పెర్పెండిక్యులర్ స్లోప్ కావాలి therefore slope of the line perpendicular to slope of the line ఒక లైన్ స్లోప్ కావాలి ఏ లైన్ ఇది perpendicular to 3x minus y plus 4 is equal to 0 is slope of the line perpendicular to 3x minus y plus 4 is equal to 0 ఈ ఫార్ములా చూడండి సారీ ఇక్కడ మీరు సింబాలిక్ గా యూజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ m1 యూజ్ చేసుకోండి therefore m is కూడా అవుతుంది ఫార్ములా m is equal to -1 by m1 ఫార్ములా ఇక్కడ m1 into m is కూడా ఎంత అవుతుంది -1 perpendicular కండిషన్ ఇక్కడ ఫస్ట్ స్లోప్ ఏంటి ఇక్కడ m1 తీసుకున్నాం m1 వాల్యూ ఎంత అవుతుంది 3 వచ్చింది మనకి perpendicular కావాలి మరి perpendicular ఫస్ట్ స్లోప్ ఎంత అవుతుంది m is equal to -1 by m1 ఫార్ములా ఏంటి m1 m is equal to -1 కాబట్టి దీనికి m1 m2 వాల్యూ కావాలనుకోండి ఇది మల్టిప్లై ఈ మల్టిప్లై వాల్యూ రైట్ సైడ్ ఎంత అవుతుంది డివైడ్ అంటే ఏంటి -1 by m1 therefore m కూడా ఎంత వస్తుంది ఇక్కడ 3 ఉంది అంటే -1 by 3 ఇక్కడ 3 వచ్చింది కానీ దాని రెసిప్రోకల్ ఎంత 1 by 3 ఇక్కడ ప్లస్ ఆపోజిట్ ఎంత అవుతుంది మైనస్ అందరూ మీరు డైరెక్ట్ గా రాసినా పర్వాలేదు ఇక్కడ 3 కి దీని రెసిప్రోకల్ ఎంత అవుతుంది 1 by 3 ఇక్కడ సింబల్ ప్లస్ ఇక్కడ సింబల్ ఏమవుతుంది దాని ఆపోజిట్ మైనస్ ఇక్కడ ఎంత వచ్చే స్లోప్ ఇప్పుడు మనకు కావాల్సింది ఇక్కడ టాంజెంట్ ఈక్వేషన్ కావాలి therefore the equation of the tangent ఎక్కడ కావాలి the equation of the tangent at పాయింట్ అని మన దగ్గర పాయింట్ లేదు అందువల్ల equation of the tangent is చూడండి ఫార్ములా y plus f is equal to m into x plus g plus r minus r into square root of 1 plus m square ఇక్కడ ఇంకా క్లియర్ గా మ్యాథ్ రాసుకోవాలనుకుంటే మ్యాథ్ రాసుకోవచ్చు ఏమైతే the equation of the tangent having slope m and center minus g minus f మీ మ్యాథ్ క్లియర్ గా రాసుకోవాలంటే the equation of the tangent having slope m and center minus g minus f is formula y plus f is equal to m into x plus g plus r minus r into 1 plus m square y plus ఇక్కడ f ఎంత -1 m వాల్యూ ఎంత -1 by 3 into x plus g వాల్యూ ఎంత ఇక్కడ 1 plus r minus r వాల్యూ వచ్చింది ఇక్కడ r వాల్యూ square root 5 into root of 1 plus m వాల్యూ ఎంత ఇక్కడ -1 by 3 కాబట్టి -1 by 3 whole square సబ్స్టిట్యూషన్ వరకు మనం చేసాం నెక్స్ట్ అక్కడ ప్రాసెస్ చూడండి సార్ y minus 1 is equal to minus కాబట్టి minus of 1 into కాబట్టి ఎంత అవుతుంది x plus 1 divided by 3 minus of x plus 1 divided by 3 plus or minus root 5 into square root of ఇక్కడ ఎల్సిఎం చూడమ్మా 1 plus 1 square ఎంత 1 divided by 3 square ఎంత అవుతుంది 9 ఇక్కడ ఎల్సిఎం ఎంత అవుతుంది ఎల్సిఎం ఎంత అవుతుంది 9 అవుతుంది కానీ 9 స్క్వేర్ రూట్ బయటకు వస్తే ఎంత అవుతుంది ఇక్కడ స్క్వేర్ రూట్ 9 ఉంది స్క్వేర్ రూట్ 9 బయటకు వస్తే ఎంత అవుతుంది బై 3 అవుతుంది అంటే మీరు డైరెక్ట్ గా వేసినా పర్లేదు లేదా నెక్స్ట్ స్టెప్ వేసినా పర్లేదు దాని తర్వాత నెక్స్ట్ వస్తున్నామా y minus 1 is equal to minus half x plus 1 divided by 3 plus or minus root 5 into LCM కట్టడం వచ్చింది 9 1 9 9 plus 1 divided by 9 9 plus 1 divided by 9 ఇక్కడ స్క్వేర్ రూట్ సెపరేషన్ అవుతుంది y minus 1 is equal to minus half x plus 1 divided by 3 plus square root 5 ఇక్కడ డెసిషన్ ఎంత వచ్చింది స్క్వేర్ రూట్ 10 వచ్చింది స్క్వేర్ రూట్ 10 డివైడెడ్ బై 9 కి స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది 3 ఇక్కడ ఎల్సిఎం ఎంత అవుతుందమ్మా బై 3 ఉంది బై 3 ఉంది రెండు కూడా బై 3 కాబట్టి ఎల్సిఎం ఎంత అవుతుంది y minus 1 is equal to టోటల్ ఎంత అవుతుంది 3 అవుతుంది మైనస్ ఇంటూ కాబట్టి చూడండి మైనస్ ఇంటూ x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1 ప్లస్ ఇక్కడ చూడండి ఒకసారి నేను 2 పార్ట్స్ కింద చేశాను ఏంటంటే 2 పార్ట్స్ రూట్ 5 ఇంటూ
ఇక్కడ రూట్ 10 ఎంత అవుతుంది 2 5 దా 2 5 దా ఎంత అవుతుంది రూట్ 5 ఇంటూ రూట్ 2 తెలిసిన వాళ్ళతో డైరెక్ట్ వేసుకున్నా పర్లేదు రాని వాళ్ళ కోసం నాకు చెప్పింది ఇక్కడ 10 అంటే 2 5 దా 2 అనేది రూట్ కాబట్టి సెపరేట్ చేస్తామండి రూట్ 5 ఇంటూ రూట్ 2 ఇప్పుడు రూట్ 5 ఇంటూ రూట్ 5 ఎంత అవుతుంది 5 రూట్ 5 ఇంటూ రూట్ 5 ఎంత 5 ఇదేం చేస్తుంది ఇక్కడ డివైడ్ చేసేవాళ్ళు లెఫ్ట్ కొత్త ఏమవుతుంది ఇది డివైడ్ చేస్తుంది డివైడ్ చేసేవాళ్ళు లెఫ్ట్ కొత్త ఏమవుతుంది మల్టిప్లై 3 ఇంటూ y minus 1 is equal to minus x minus 1 plus or minus x సింబల్ ఏంటి ప్లస్ ఆర్ మైనస్ ఇది ప్లస్ ఆర్ మైనస్ రూట్ 5 ఇంటూ రూట్ 5 ఎంత 5 ఇంటూ రూట్ 2 ఫైనల్ మనం వర్కింగ్ చేశారు కదా 3 ఇంటూ y minus 1 is equal to minus x minus 1 plus or minus రూట్ 5 ఇంటూ రూట్ 5 ఎంత 5 ఇంటూ రూట్ 2 ఇదేంటి రైట్ సైడ్ ఉన్నాయి రైట్ సైడ్ ఉన్న లెఫ్ట్ కొత్త ఏమవుతుంది 3 ఇంటూ y 3y 3 ఇంటూ y 3y మైనస్ 3 1 దా 3 ఈజ్ ఈక్వల్ టు చూడండి ఇది రైట్ సైడ్ మైనస్ ఈ మైనస్ లెఫ్ట్ కొత్త ఏమవుతుంది ప్లస్ x ఇది మైనస్ 1 లెఫ్ట్ కొత్త ఏమవుతుంది ప్లస్ 1 ఇది ప్లస్ ఆర్ మైనస్ అక్కడ ప్లస్ వాడతాం మైనస్ వాడతాం మనకు ఐడియా లేదు కాబట్టి ఏ సింబల్ యూజ్ చేసినా దానికి ఆపోజిట్ వస్తుంది ఒక ప్లస్ తీసుకుంటే మైనస్ మరి మైనస్ తీసుకుంటే ప్లస్ అంటే ప్లస్ ఆర్ మైనస్ సింబల్ మనకి ఇక్కడ ఏమవుతుంది ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది ప్లస్ ఆర్ మైనస్ 5 into root 2 is equal to 0 5 ఎంత ఉన్నామా x చేసాం నెక్స్ట్ ఎంత ఇక్కడ y టర్మ్ ఎంత ప్లస్ 3y ఇక్కడ సింబల్ చూడమా -3 + 1 -3 + 1 ఎంత అవుతుంది -2 ప్లస్ ఆర్ మైనస్ 5 root 2 is equal to 0 ఇది ఏంటంటే ఫార్ములా కాబట్టి ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేసేసాం లేదు ఈ మెథడ్ గురించి నాకు ఇంకా లాంగ్ అనిపించిన ఎవరంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ సమ్ ఎంత మనకి 8 సమ్ చెప్పాను కదా ఆ 8 సమ్ లో ఏ మోడల్ చెప్పినా ఆ మోడల్ కూడా ట్రై చేస్తే సేమ్ ఇదే ఆన్సర్ వస్తుంది ఆన్సర్ ఎక్కడ మిస్టేక్ రాదు అట్లా అంటే మీరు నేర్చుకునే ఎగ్జాంపుల్ సమ్స్ ఈ మోడల్ నేర్చుకున్నారు ఎగ్జాంపుల్ సమ్స్ ఈ మోడల్ ఉంది కాబట్టి అలా మోడల్ మిస్ అవుతుందని చెప్పి నేను ఈ సమ్ కి ఈ మోడల్ చెప్పాను ప్రీవియస్ సమ్ కి ప్రీవియస్ మోడల్ చెప్పాను వేరే మోడల్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ 10 క్వశ్చన్ చూడండి find the equation of the tangent to the circle x square plus y square. Find the equation of these tangents to the circle x square plus y square minus 4x minus 6y plus 3 is equal to 0, which makes an angle 45 degrees with x-axis. चलो मैं मॉडल में सारे ఇది ఫస్ట్ ఒకసారి క్వశ్చన్ కింద ఇస్తే వాడి యాంగిల్ y యాక్సిస్ అడిగాడు యాంగిల్ y యాక్సిస్ అయితే చాలా మంది ఏం చేస్తారు డైరెక్ట్ గానే వాడు ఇచ్చిన యాంగిల్ యూజ్ చేసేసుకుని అంటే ఫర్ సపోజ్ y √3x + 5 అన్న సమ్ ఇచ్చి వాడు ఫైండ్ ద యాంగిల్ y యాక్సిస్ అడిగాడు ఫైండ్ ద యాంగిల్ y యాక్సిస్ అయితే ఇక్కడ √3 కంపేర్ చేసేసుకున్నారు ఎలా కంపేర్ చేసేసారు m = tan θ therefore m = m value √3 tan θ therefore θ 60 degrees అని యూజ్ చేశారు ఇది విత్ x యాక్సిస్ ఇది విత్ x యాక్సిస్ అడిగాడు విత్ x యాక్సిస్ అడగలేదు ఒక లైన్ టచ్ చేస్తుంది అనుకుంటే ఇది పాజిటివ్ డైరెక్షన్ దాని ఇంక్లినేషన్ అంటాం ఇంక్లినేషన్ అనేది సమ్ θ అనేది ఉన్నప్పుడు అది x యాక్సిస్ అది y యాక్సిస్ అనుకో దీని ఆపోజిట్ ఎంత అవుతుంది y యాక్సిస్ అందువల్ల ఇది 30 degrees అనుకుంటే ఇంకా y యాక్సిస్ యాంగిల్ ఎంత అవుతుంది 60 అంటే 90 మైనస్ చేయాలి ఆ 90 మైనస్ చేయకుండా ఈ 60 రాసుకుని వచ్చేసారు చాలా మంది అందులో మార్కులు కూడా పోయిన రోజులు ఒక మార్క్ దానికి 2 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి వాడు రాసిన తేడా వరకు రాసినందుకు 1 మార్క్ ఇస్తాడు
అక్కడ y యాక్సిస్ రాస్తేనే ఆన్సర్ 1 మార్క్, అందులో అలా మార్క్ కూడా మిస్ అయింది. ఇక్కడ చూడండి x యాక్సిస్ అడిగాడు కానీ డైరెక్ట్ ఏంటి స్లోప్, x యాక్సిస్ యాంగిల్ కూడా ఏమవుతుంది స్లోప్ అవుతుంది. కాబట్టి ఒకసారి చూడమ్మా, గివెన్ సర్కిల్ is x square plus y square minus 4x minus 6y plus 3 is equal to 0. మనకి ఏ పడమైనా అది టాంజెంట్ ఈక్వేషన్ అంటే కంపల్సరీ ఏం కావాలి, సెంటర్ కావాలి, రేడియస్ కావాలి. మరి సెంటర్ రేడియస్ కావాలంటే ఫార్ములా చూడండి సార్, కంపేర్ చేసుకుంటే g is equal to ఇక్కడ ఉన్నది ఎంత -4, మరి -4 హాఫ్ ఎంత -2, f అంటే ఇక్కడ -6 ఉంది, -6 హాఫ్ ఎంత -3, కాన్స్టెంట్ c వాల్యూ ఎంత 3. మరి ఇంకేం కావాలి ఇక్కడ సెంటర్ కావాలి కాబట్టి సెంటర్ c is equal to -g -f. యూజ్ చేస్తే ఏంటి ఇక్కడ మైనస్ అంటే మైనస్ ఎంత ప్లస్, ఇక్కడ మైనస్ అంటే మైనస్ ఎంత ప్లస్, సెంటర్ c కూడా చెప్తుంది 2,3. ఇంకేం కావాలి రేడియస్ r is equal to formula square root of g square plus f square minus c. Therefore square root of g value ఎంత -2 whole square, f value ఎంత ఇక్కడ -3 whole square minus c value ఎంత 3. రేషన్ చేస్తే 2 స్క్వేర్ ఎంత 4, 3 స్క్వేర్ ఎంత 9 -3, టోటల్ రేషన్ ఎంత 13 -3. 13 -3 ఎంత అవుతుంది 10. Therefore రేడియస్ r కూడా ఎంత అవుతుంది √10 వచ్చింది. ఇప్పుడు గివెన్ లో యాంగిల్ ఎందుకు ఉపయోగపడితే చూడండి సార్, గివెన్ యాంగిల్ డేటా కూడా ఎంత 45 డిగ్రీస్. మరి డేటా ఇస్తే నీకు ఏంటి ఇక్కడ మనకి రేడియస్ ఉంది, రేడియస్ g, f ఉన్నాయి. వాడు అడిగింది ఫైండ్ ది ఈక్వేషన్ టు టాంజెంట్స్ అన్నాడు. మరి టాంజెంట్స్ ఫార్మ్ చేయాలంటే మనకి స్లోప్ వాల్యూ కావాలి. మరి స్లోప్ ఇక్కడ ఏం యూజ్ అవుతుంది యాంగిల్ యూజ్ అవుతుంది. దేర్ఫోర్ స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ అంటే slope of the tangent theta is equal to theta కదా m is equal to formula ఏంటి tan theta. మన slope of the tangent formula కి m is equal to tan theta కాబట్టి therefore m is equal to tan theta వాల్యూ ఎంత ఇక్కడ 45 degrees. therefore m is equal to చెప్తుంది 1. స్లోప్ అనేది సెంటర్ ఉంది కాబట్టి యూజ్ చేయండి సార్ the equation of the tangent having slope m and center c minus g minus f r इधर टू इक्वेशंस करना है अंदर r y चलो y plus f is equal to m into x plus g plus r minus r into square root of 1 plus m square. बट स्लोप ठीक है गिवन सर्किल కాబట్టి స్లోప్ గివెన్ సర్కిల్ ఉంది యాంగిల్ ద్వారా స్లోప్ ఫైండ్ చేసాం. స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ మనకి ఈక్వేషన్ కావాలి కాబట్టి y plus f is equal to m into x plus j plus r minus r into square root of 1 plus m square ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేస్తే అవుతుంది y plus f వాల్యూ ఎంత ఇక్కడ -3 is equal to m వాల్యూ ఎంత 1 into x, g వాల్యూ ఎంత -2 plus r minus r వాల్యూ square root 10 square root of 1 plus m వాల్యూ ఎంత 1 square, m వాల్యూ plus 1 కాబట్టి 1 square. y minus 3 ఇది కనుక మల్టిప్లికేషన్ చేస్తే 1 into x minus 1 2 2 plus r minus square root of ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడండి సార్, దీన్ని 2 పార్ట్స్ చేశాను. ఏంటి 2 పార్ట్స్ అది 5 2 జార్ అంటే √5 into √2 √5 into √2. మరి స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది ఇక్కడ 1 స్క్వేర్ అంటే 1 plus 1 ఎంత √2. ఇదేమో 10 ఉంది కాబట్టి 5 2 జార్ రాశాను. 5 2 ఎంత √5 into √2. ఇక్కడ ఎడిషన్ ఎంత వచ్చింది 1 plus 1 అంటే ఇది స్క్వేర్ రూట్ వచ్చింది. ఈ 2 టర్మ్స్ మల్టిప్లికేషన్ ఎంత అవుతుంది 2 అవుతుంది. √2 into √2 ఎంత 2 అంటే ఫైనల్ వాల్యూ చూడండి సార్ ఇక్కడ ఇది రైట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ లెఫ్ట్ కొద్ది ఏమవుతుంది y minus 3 ఇది ప్లస్ x ఉంది ఇక్కడ x సింబల్ అంటే ఆల్రెడీ పాజిటివ్, x సింబల్ పాజిటివ్ కాబట్టి ఈ వాల్యూ చేంజ్ అవ్వడం లేదు. ఇంకే వాల్యూ చేంజ్ చేద్దు కానీ ఆల్రెడీ x పాజిటివ్ ఉంది, x వాల్యూ ఇప్పుడు కూడా స్టార్టింగ్ పాజిటివ్ ఉండాలి. ఇది ఆల్రెడీ పాజిటివ్ ఉంది కాబట్టి ఈ టర్మ్స్ అన్ని కూడా రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే అవుతుంది x minus 2 plus r minus ఈ వాల్యూ ఎంత అవుతుంది 2 into √5 ఇది ప్లస్ y, ఈ ప్లస్ y రైట్ సైడ్ ఎంత అవుతుంది -y, ఇది -3 ఈ -3 రైట్ సైడ్ ఎంత అవుతుంది +3 ఇది ఈక్వల్ టు 0. ఫైనల్ చూడండి ద రిక్వైర్డ్ టాంజెంట్స్ ఏమవుతుంది x minus y
ఇక్కడ -2 + 3 -2 + 3 ఎంత 3 into 2 క్యాన్సిల్ అయితే 1 ఆ 1 ఎక్స్ సింబల్ ప్లస్ ఇక్కడ హైయెస్ట్ వన్ సింబల్ ఏంటి ప్లస్ కాబట్టి 3 into 2 క్యాన్సిల్ అయితే 1 అవుతుంది +1 ఇచ్చేసా +r - 2√5 is equal to 0. Therefore the required tangent equation ఏంటి x - y + 1 +r - 2√5 is equal to 0. ఈ టైప్ ఆఫ్ మెథడ్ మనకి టాంజెంట్స్ ఫార్మ్స్ అయినాయి ఇక్కడ అంటే ఏంటి వాడు ఏదైనా ఒక ప్యారలల్ ఈక్వేషన్ ఫార్మ్ చేయమన్నా లేదా పర్పెండిక్యులర్ ఈక్వేషన్ గానీ లేదా ఒక యాంగిల్ ఇచ్చి టాంజెంట్ ఈక్వేషన్ ఫార్మ్ చేయడం వచ్చాయి. ఇక నెక్స్ట్ మోడల్ వేరే కొంచెం చూడండి సార్. నెక్స్ట్ అన్నమా క్వశ్చన్ నెంబర్ 11. Find the equation of the circle passing through -1, 0 and touching x plus y minus 7 is equal to 0 at 3, 4 at 3, 4 మనకి ఫైండ్ ఈక్వేషన్ సర్కిల్ అంటే సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ చేయమన్నాడు కానీ ఇక్కడ క్లూ ఏమి ఇచ్చాడు చూసారా ఇక్కడ ఎక్కడ కూడా సెంటర్ యూజ్ చేయలేదు సెంటర్ యూజ్ చేయకుండా వాడు ఏమన్నా ఇచ్చాడు పాసింగ్ త్రూ అంటే ఒక సర్కిల్ ఈక్వేషన్ ఉందంట ఈ సర్కిల్ ఈక్వేషన్ ఒక పాయింట్ గుండా పాస్ అవుతుంది సమ్ పాయింట్ ఏంటి p ఆ పాయింట్ ఏంటి ఇక్కడ -1, 0 -1, 0 పాయింట్ గుండా పాస్ అవుతూ నెక్స్ట్ ఏంటి ఇక్కడ టచ్ అవుతుంది ఎక్కడ టచ్ అవుతుందంటే పాయింట్ 3, 4 అంటే 3, 4 అనే పాయింట్ నుంచి ఈ 3, 4 దగ్గర ఒక లైన్ టచ్ అవుతుంది ఆ లైన్ ఏంటి ఇక్కడ x plus y minus 7 is equal to 0 ఈ 2 ప్లస్ ఇచ్చి వాడు ఫైండ్ సర్కిల్ ఈక్వేషన్ అన్నాడు మరి సెంటర్ లేదు మనకి ఓన్లీ పాసింగ్ త్రూ పాయింట్ అవుట్ ఇచ్చాడు టాంజెంట్ ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే లైన్ ఎక్కడైతే టచ్ చేస్తుందో ఆ పాయింట్ ఏమంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కి ఈ లైన్ కి ఈ పాయింట్ కి రిలేషన్ కావాలి ఏంటి రిలేషన్ ఒకసారి చూడండి మనకి సర్కిల్ లో పాస్ అయ్యే వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ నుంచి ఈ యొక్క సెంటర్ కి లైన్ తీసామనుకోండి అది కంపల్సరీ ఏమవుతుంది ఇది ఈక్వల్ టు రేడియస్ ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ అండ్ పాయింట్ ఏమవుతుంది రేడియస్ అవుతుంది రేడియస్ మరి ఇంకేంటి అలాగే ఈ సెంటర్ కింద ఈ యొక్క పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లైన్ తీసామనుకోండి ఈ లైన్ ఏమవుతుంది డి అవుతుంది ఏమవుతుంది డి అంటే డి అవుతుంది కూడా ఏమవుతుంది సెంటర్ అండ్ సర్కిల్ మీద పాయింట్ తీసుకుంటే ఆ పాయింట్ కి సెంటర్ కి కంపల్సరీ డిస్టెన్స్ ఏమవుతుంది రేడియస్ అవుతుంది చెప్పాను నేను ఇక్కడ కూడా రేడియస్ అవుతుంది రేడియస్ ప్లస్ ఏంటి ఈ లైన్ కి పర్పెండిక్యులర్ కాబట్టి ఏమవుతుంది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే 2 కండిషన్స్ ఉన్నాయి ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది ఏంటంటే ఈ లైన్ పర్పెండిక్యులర్ అన్నా కదా మరి ఈ లైన్ కి స్లోప్ ఏమవుతుంది పర్పెండిక్యులర్ స్లోప్ కూడా వాడతాం అంటే ఏంటి స్లోప్ ఆఫ్ లైన్ ఉంది కాబట్టి స్లోప్ ఆఫ్ l ఇంటూ స్లోప్ ఆఫ్ ఏంటిది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కాబట్టి ఈ పాయింట్ ఎంత సెంటర్ పాయింట్ మనం తీసుకోవాలి ఏంటంటే సెంటర్ పాయింట్ సమ్ h, k తీసుకోవచ్చు సమ్ -g -f తీసుకుంటే c కి p కి యొక్క పాయింట్ కి మనం ఏం చేస్తాం స్లోప్ కడతాం స్లోప్ కడితే ఏమవుతుంది ఈ 2 లైన్స్ పర్పెండిక్యులర్ కాబట్టి 2 లైన్స్ పర్పెండిక్యులర్ అయితే ఏమవుతుంది స్లోప్ ఆఫ్ l ఇంటూ స్లోప్ ఆఫ్ సమ్ ఇది c ఇది q అనుకుంటే స్లోప్ ఆఫ్ cq ఇది కూడా ఎంత అవుతుంది -1 మరి పర్పెండిక్యులర్ కండిషన్ ఏంటి m1 m2 ఇది కూడా -1 కాబట్టి ఫస్ట్ లైన్ ఎంత l ఇంటూ సెకండ్ స్లోప్ ఎంత cq ఈ 2 వాల్యూస్ మల్టిప్లికేషన్ అయితే ఎంత అవుతుంది -1 కి ఈక్వల్ అవ్వాలి ఆ కండిషన్ యూజ్ చేసుకుని ఇక మనం సర్కిల్ ఈక్వేషన్ ఫార్మ్ చేస్తాం ఒకసారి చూడండి మోడల్ ఏంటి ఏమి ఇచ్చారు పాయింట్ ఇక్కడ పాయింట్ ఇచ్చారు కాబట్టి గివెన్ పాయింట్ సింబల్ ఏంటి p -1, 0 అండ్ q ఎంత వాల్యూ q వాల్యూ 3, 4 అలాగే గివెన్ లైన్
గివెన్ లైన్ x plus y minus 7 is equal to 0. ఈ క్వశ్చన్ నెంబర్ యూజ్ చేసుకున్న వాళ్ళకి యూజ్ చేసుకోబడ్డారు మీ ఇష్టం 1 అనుకోండి. రిక్వైర్డ్ సర్కిల్ కావాలి. మరి రిక్వైర్డ్ సర్కిల్ ఏ మోడల్ తీసుకుంటారో మీరు రిక్వైర్డ్ సర్కిల్ తీసుకున్నప్పుడు h, k తీసుకున్నారు అనుకోండి h, k వాడాలి. అందులో మీరు h, k తీసుకుంటారా లేదా మైనస్ మైనస్ సబ్ తీసుకుంటారా ఐడియా బట్టి చూసుకోండి. కన్సిడర్ గా ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ equation of the circle then formula చూడమ్మా x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0. ఏదో ఒక సర్కిల్ ఈక్వేషన్ ఫార్మ్ చేయాలంటే జనరల్ మోడల్ తీసుకోవడం అవ్వదు కాబట్టి జనరల్ మోడల్ తీసుకున్నాం. ఏదో జనరల్ ఈక్వేషన్ x square plus y square plus 2gx plus 2fy plus c is 0. మరి ఈ యొక్క సర్కిల్ కి సెంటర్ ఎంత అవుతుంది? సెంటర్ c కూడా ఎంత -g -f సెంటర్ c కూడా ఉంది. ఇప్పుడు మన దగ్గర డయాగ్రామ్ ఉంది కాబట్టి ఈ డయాగ్రామ్ యూజ్ చేసి ఫస్ట్ ఏం యూజ్ చేస్తాం చూడండి ఒకసారి. c కి p కి డిస్టెన్స్ కట్టున్నాను. c కి p కి డిస్టెన్స్ అంటే ఏమవుతుంది? రేడియస్ cp. ఆ cp తర్వాత చూద్దాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఫస్ట్ స్లోప్ వాల్యూ లైన్ కావాలి. స్లోప్ ఆఫ్ ద లైన్1 is slope of the given line 1 is అంటే మీరు l అని యూజ్ చేస్తున్నా పర్లేదు దానికి సింబల్ గా l అని మెన్షన్ చేసుకుంటే l యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ l కాంకరెన్స్ అని వాడతాం. మూడు గీతలు పెట్టి ఆ లైన్ అంటే సింబల్ ఏంటి l అంటే స్లోప్ ఆఫ్ ది లైన్ l. అందువల్ల ఇక్కడ 1 అని యూజ్ చేస్తున్నా పర్లేదు స్లోప్ ఆఫ్ ది l అని యూజ్ చేస్తున్నా పర్వాలేదు. అంత మ్యాటర్ రాయకుండా స్లోప్ ఆఫ్ l అని యూజ్ చేయండి. స్లోప్ ఆఫ్ l ఏమవుతుంది? ఫార్ములా లైన్ స్లోప్ ఫార్ములా ఏంటి? -x కోఎఫిషియంట్ x కోఎఫిషియంట్ ఎంత? x కోఎఫిషియంట్ వాల్యూ 1 డివైడెడ్ బై y కోఎఫిషియంట్ ఎంత? 1. దేర్ఫోర్ స్లోప్ ఆఫ్ l ఎంత వస్తుంది? -1. నెక్స్ట్ ఇంకేం కావాలి? స్లోప్ 2 పాయింట్స్ ఉన్నాయి. ఏంటి 2 పాయింట్స్? c పాయింట్ ఉంది, q పాయింట్ ఉంది. మరి c q ఉంది కదా, c పాయింట్ ఎంత? -g -f. అనదర్ q పాయింట్ ఎంత? 3, 4. ఇప్పుడు ఈ q లైన్స్ ని యాడ్ చేస్తే వస్తుంది అనదర్ లైన్ cq వచ్చింది. స్లోప్ ఆఫ్ cq కట్టండి. స్లోప్ ఆఫ్ cq. మరి స్లోప్ ఆఫ్ cq అంటే ఏమవుతుంది చూడండి ఒకసారి. ఫార్ములా ఏంటిది? y2 y1 డివైడెడ్ బై x2 x1. 2 పాయింట్స్ ఉంది కాబట్టి ఆ 2 పాయింట్స్ ఫార్ములా యూజ్ చేయాలి. అప్లై చేస్తే ఏమవుతుంది? y2 అంటే చూడండి కదా c పాయింట్ x1 y1. c పాయింట్ x1 y1 q పాయింట్ ఎంత అవుతుంది? x2 y2 కాబట్టి ఇక్కడ c పాయింట్ ఏంటిది? x1 y1 ఏమవుతుంది? x2 y2. అప్లై చేస్తే 4 మైనస్ ఇక్కడ y1 ఎంత? -f1 -f డివైడెడ్ బై ఈసారి x2 ఎంత? 3 మైనస్ x1 వాల్యూ ఎంత? -g. ఇది ఫైనల్ గా వస్తుంది మైనస్ అంటే మైనస్ ఎంత? ప్లస్ 4 f డివైడెడ్ బై 3 g. ఇదేంటిది? స్లోప్ ఆఫ్ cq. ఇప్పుడు కండిషన్ యూజ్ చేయండి. ఏంటి కండిషన్? డయాగ్రామ్ లో యూజ్ చేసిందే. ఈ యొక్క లైన్ దీనికి ఎలా ఉంది? ఇక్కడ పర్పెండిక్యులర్ ఉంది కాబట్టి స్లోప్ ఆఫ్ l ఇంటూ స్లోప్ ఆఫ్ cq ఈజ్ ఈక్వల్ ఎంత? -1. కండిషన్ ఎలా వాడతారో l ఈజ్ పర్పెండిక్యులర్ టు l ఈజ్ పర్పెండిక్యులర్ టు cq. కండిషన్ అంటే ఇక్కడ l ఈజ్ పర్పెండిక్యులర్ టు cq కాబట్టి l ఈజ్ పర్పెండిక్యులర్ cq అంటే మీనింగ్ ఏంటి? స్లోప్ ఆఫ్ l ఇంటూ స్లోప్ ఆఫ్ cq ఈజ్ ఈక్వల్ అవుతుంది -1. అంటే ఈక్వాలిటీ కండిషన్ వాడుతున్నాం. ఏ కండిషన్ ఇది? m1 m2 ఈజ్ ఈక్వల్ టు -1 ప్రాపర్టీ ఉంది కాబట్టి మరి ఫస్ట్ లైన్ స్లోప్ ఎంత? స్లోప్ ఆఫ్ l. సెకండ్ లైన్ స్లోప్ ఎంత? స్లోప్ ఆఫ్ cq. ఈ ప్రోడక్ట్ వాల్యూ దీనికి ఈక్వల్ అవ్వాలి కదా, -1 కి ఈక్వల్ అవ్వాలి కాబట్టి -1 కి ఈక్వల్ చేయండి సారీ. దీని వాల్యూ చెప్తుంది ఇక్కడ -1 ఇంటూ స్లోప్ ఆఫ్ cq. స్లోప్ ఆఫ్ cq ఎంత వచ్చింది? 4 f డివైడెడ్ బై 3 g ఈజ్ ఈక్వల్ టు ఎంత? -1. ఇక్కడ చూడండి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఆల్రెడీ మైనస్ ఏమవుతుంది? క్యాన్సిల్ అవుతుంది. 4 f ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 3 g. మనకి యూజింగ్ ఎప్పుడు కూడా gf కాబట్టి ఈ ఆన్సర్ రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే 3 g ఇది +4 రైట్ సైడ్ ఎంత అవుతుంది? -4 ఇది +f రైట్ సైడ్ ఎంత అవుతుంది? -f ఈజ్ ఈక్వల్ టు 0.
ఇక్కడ మనకి ఏమొచ్చింది 3 ప్లస్ g మైనస్ 4 మైనస్ f ఇది కూడా 0 వచ్చింది. కండిషన్ ఏంటి g మైనస్ f 4 లో 3 క్యాన్సిల్ అవుతాయి 1 ఏమనేది మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఒక కండిషన్ వచ్చింది. ఏ కండిషన్ యూజ్ చేస్తే స్లోప్ ఆఫ్ l ఈజ్ ఇంటూ స్లోప్ ఆఫ్ c ఈజ్ కూడా మైనస్ 1 ప్రాపర్టీ యూజ్ చేస్తే వన్ లైన్ ఏంటి ఇక్కడ g మైనస్ f మైనస్ 1 ఇది కూడా 0 వచ్చింది. ఎనర్జీ రిక్వెస్ట్ కావాలి. ఎనర్జీ రిక్వెస్ట్ ఎలా వస్తుంది ఇక్కడ మన cp ఉంది కదా ఇక్కడ cp ఏంటి రేడియస్ cp అంటే ఇక్కడ రేడియస్ ఫార్మ్ యూజ్ చేయాలి. రేడియస్ ఫార్మ్ ఎలా యూజ్ చేస్తాను చూడండి సార్. cp r అంటే cp p కి డిస్టెన్స్ కడితే అది కంపల్సరీ దేనికి ఈక్వల్ అవుతుంది రేడియస్ కి ఈక్వల్ అవుతుంది కాబట్టి మరి cp అంటే ఫార్మ్ ఏంటి ద డిస్టెన్స్ బిట్వీన్ c అండ్ p ద డిస్టెన్స్ బిట్వీన్ c అండ్ p కాబట్టి ఫార్మ్ ఏంటి స్క్వేర్ రూట్ ఆఫ్ cp అన్న మరి cp అంటే ఎంత -g - f ఇక్కడ p అంటే ఎంత -1, 0 కాబట్టి -g - 1 హోల్ స్క్వేర్ cp కూడా r యూజ్ చేశాను అనుకోండి cp కూడా r యూజ్ చేశాను ఇక్కడ r ఏమంటుందని చెప్పాను నేను రేడియస్ ఫార్ములా ఉంది c అంటే c కి డిస్టెన్స్ ఉన్న ఫార్ములా చూడండి సార్ ద డిస్టెన్స్ బిట్వీన్ c అండ్ p ద డిస్టెన్స్ బిట్వీన్ c and p is radius అంటే ద డిఫరెన్స్ ఏమవుతుంది ఫార్ములా cp r cp కూడా r కాబట్టి c కి p కి ఫార్ములా అప్లై చేయాలన్నా స్క్వేర్ రూట్ ఆఫ్ c పర్ ఎంత x1 y1 ఇది ఏమవుతుంది x2 y2 కాబట్టి -1 -r -g అంటే ఏమవుతుంది -1 మైనస్ అంటే మైనస్ ఎంత ప్లస్ g హోల్ స్క్వేర్ ప్లస్ 0 మైనస్ అంటే 0 మైనస్ అంటే మైనస్ ఎంత ప్లస్ కాబట్టి 0 ప్లస్ f హోల్ స్క్వేర్ is equal to radius formula ఏంటి g square plus f square minus c g square plus f square minus c ఇందులో మనకి ఫార్ములాస్ ఉన్నాయి ఏమైనా వాల్యూస్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ స్క్వేర్ రూట్ కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ cp కూడా r అయితే మనకి ఇక్కడ వాల్యూ అవుతుంది ఇక్కడ c వస్తుంది అందువల్ల ఈ ప్రాసెస్ మనకి సూటబుల్ అవుతుంది ఎందుకు వస్తుంది ఇక్కడ cp కూడా r అనే కండిషన్ ఓన్లీ c వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ అవుతుంది ఇక్కడ c వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు కావాల్సిన ఏంటి కండిషన్ రిలేషన్ బిట్వీన్ gf కావాలి రిలేషన్ బిట్వీన్ gf కావాలంటే ఇక్కడ చూడండి టూ సైడ్స్ ఉన్నాయి ఏంటవి cp ఇది cq cp అనేది ఏమవుతుంది రేడియస్ అవుతుంది cq కూడా ఏమవుతుంది రేడియస్ ఈ టూ వాల్యూస్ కూడా ఏమవుతాయి ఈక్వల్ అవుతాయి ఈ ప్రాపర్టీ యూజ్ చేయగలరు cp cq స్క్వేరింగ్ ఆన్ బోత్ చేస్తే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే అవుతుంది cp స్క్వేర్ cq స్క్వేర్ ఇందులో cp స్క్వేర్ చూడండి ఒకసారి c పాయింట్ ఎంత -g - f అలాగే p పాయింట్ ఎంత -1, 0 అప్లై చేస్తే అవుతుంది -1 -g - g హోల్ స్క్వేర్ తర్వాత 0 - f ఎంత +f హోల్ స్క్వేర్ cq c పాయింట్ ఎంత -g - f q పాయింట్ ఎంత ఇక్కడ 3, 4 you change 3 minus or minus anta plus 3 plus g whole square plus 4 minus or minus anta 4 plus f whole square ఈ ఫార్ములా యూజ్ చేస్తే c వస్తుంది c వాల్యూ మన దగ్గర లేదు కాబట్టి ఆ ప్రాసెస్ రాంగ్ అవుతుంది అందుగురించి ఇక్కడ చూడమ్మా a plus b whole square అప్లై చేస్తే a square plus b square ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -2 into 1 into g ఇక్కడ 0 వాల్యూ లేదు కాబట్టి f స్క్వేర్ రైట్ సైడ్ 3 స్క్వేర్ ప్లస్ g స్క్వేర్ ప్లస్ 2 into 3 into g ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ ప్లస్ 2 into 4 into f ఫార్ములా ఏంటి ఇక్కడ a minus b హోల్ స్క్వేర్ అప్లై చేయాలి a minus b హోల్ స్క్వేర్ అప్లై చేయాలి ఇక్కడ 0 వాల్యూ లేదు f స్క్వేర్ రైట్ సైడ్ a plus b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేశాను ఇక్కడ కూడా a plus b హోల్ స్క్వేర్ ఫార్ములా ఇక్కడ చూడండి సార్ g స్క్వేర్ క్యాన్సిల్ f స్క్వేర్ క్యాన్సిల్ ఇంకా బ్యాలెన్స్ ఏమన్నా చూడమ్మా 1 స్క్వేర్ అంటే 1 -2 1 2 2g
is equal to 3 square ఎంత 9 plus 2 3 దా 16 plus 4 square ఎంత 16 plus 2 4 దా ఎంత 8f. రైట్ సైడ్ టర్మ్స్ బిగ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి టర్మ్స్ అన్ని రైట్ సైడ్ టర్మ్స్ వేస్తే అవుతుంది 6j plus 8f 6j plus 8f 9 plus 16 9 plus 16 ఎంత 25. ఇది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ టర్మ్స్ అయితే +1 రైట్ సైడ్ అయితే -1 ఇది -2g రైట్ సైడ్ అయితే అవుతుంది +2g is equal to 0. ఫైనల్ గా అవుతుంది చూడండి 6g నుంచి ఇది 6g ప్లస్ ఇది 2g ప్లస్ ఎడిషన్ చేస్తే ఎంత అవుతుంది 8g ప్లస్ 8f 25 1 క్యాన్సిల్ అవుతాయి 25 1 క్యాన్సిల్ అవుతుంది 24 is equal to 0. టోటల్ అయితే 8 క్యాన్సిల్ అవుతుంది 8 క్యాన్సిల్ చేస్తే g ప్లస్ f 8 టేబుల్ 8 లో 1 టైం 8 లో 1 టైం ఇక్కడ 8 లో 8 టైమ్స్ ఇది 3 టైమ్స్ 8 3 దా ఇది ఈక్వల్ టు 0. ఇక్కడ ఈక్వేషన్ ఇది 1 ఇది ఈక్వేషన్ ఎంత 2 ఆల్రెడీ 1 యూజ్ చేశారా 1 వస్తుంది క్యాన్సిల్ చేసుకోండి ఎందుకంటే దాన్ని యూజ్ చేయగలమని అంటారు నెంబర్ యూజ్ చేస్తే యూజ్ చేసుకోండి మీకు ఆ డౌట్ ఉంటే నెంబర్స్ మార్చుకోండి కాబట్టి దానికి ఇబ్బంది లేదు ఎందుకంటే మనకి ఆల్రెడీ యూజ్ చేయలేదు నెంబర్ ఎక్కడ నెంబర్ యూజ్ చేస్తే ఈక్వేషన్ వల్ల వాడుకోవచ్చు నెంబర్ యూజ్ చేయలేదు మనకి అందరూ కావాలి యూజ్ చేసుకుంటే అక్కడ సెకండ్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ అనుకున్నారు సాల్వింగ్ 3 and 4 3 and 2 and 3 సాల్వ్ 2 and 3 సాల్వ్ 2 and 3 చేస్తే అవుతుంది g f కాన్స్టెంట్ సెకండ్ ఈక్వేషన్ ఉంది మన దగ్గర సెకండ్ ఈక్వేషన్ g f సెకండ్ ఈక్వేషన్ ఉంది ఇక్కడ g f -1 is equal to 0 ఉంది దీంట్లో అప్లై చేస్తే అవుతుంది -1 1 1 అలాగే థర్డ్ ఈక్వేషన్ చూడండి 1 3 1 1 1 3 1 1 g డివైడెడ్ బై -1 ఇంటూ 3 కాబట్టి ఎంత -3 మైనస్ ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది మైనస్ అండ్ మైనస్ ఎంత ప్లస్ 1 1 దా 1 f డివైడెడ్ బై 1 1 దా 1 f అనేది -1 minus 1 3 दा 3 1 divided by 1 1 दा 1 minus minus and minus ఏమవుతుంది ప్లస్ 1 1 దా 1 ఫైనల్ మనకు వచ్చిన చూడండి వాల్యూస్ ఒకసారి g by 3 ప్లస్ ఎంత ఇక్కడ -3 ఇది -3 ప్లస్ ఎంత అవుతుంది -2 f by ఎడిషన్ చూడండి ఇక్కడ -1 -3 -4 1 divided by ఎడిషన్ ఎంత 2 కంపేర్ చేసుకుంటే g by -2 is equal to 1/2 f by -4 is equal to 1/2 ఇక్కడ ఏం చేస్తుంది డివైడ్ రైట్ సైడ్ ఏమవుతుంది మల్టిప్లై కాబట్టి g is equal to -2 into 1 ఎంత -2 divided by 2 2 2 ఎంత వస్తుంది 1 టైం ఫైనల్ g వాల్యూ ఎంత వస్తుంది -1 నెక్స్ట్ f is equal to ఇక్కడ డివైడ్ రైట్ సైడ్ అవుతుంది మల్టిప్లై -4/2 2 టేబుల్ ఎంత తెలుసు f is equal to gf వచ్చి ఇంకేం కావాలి ఇక్కడ c వాల్యూ కావాలి c వాల్యూ కావాలంటే మనకి ఏ ప్రాసెస్ యూజ్ చేయాలి అందువల్ల వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయండి సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి సరే సబ్స్టిట్యూట్ g f values in ఆ లైన్ అయితే మనం యూజ్ చేస్తున్న రిక్వైర్డ్ సెట్ ఏంటా x² + y² + 2gx + 2fy + c = 0 ఇలా యాక్చువల్ గా రిక్వైర్డ్ సెట్ లో మనకి నెంబర్ యూజ్ చేయలేదు కాబట్టి సబ్స్టిట్యూట్ g f వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ ఏంటి ఇక్కడ x² + y² + 2gx + 2fy + c = 0 సబ్స్టిట్యూట్ చేయండి సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చింది x² + y² ఇక్కడ మైనస్ ఇంటూ కట్టండి 2 into -1 -2x మనం సబ్స్టిట్యూషన్ చేసుకుని కాబట్టి 2 into -1 into x 2 into f ఎంత -2 into y plus c is equal to 0 ఫైనల్ గా వస్తుంది ఇక్కడ x² + y² ప్లస్ అంటే మైనస్ 2x ప్లస్ అంటే మైనస్ 4y ప్లస్ c is equal to 0 మరి c వాల్యూ లేదు అక్కడ కానీ c వాల్యూ లేదు కానీ ఒకసారి మీకు చూడండి క్వశ్చన్ లోని పాసింగ్ త్రూ పాయింట్ అన్నాడు ఏంటది పాసింగ్ త్రూ పాయింట్ మరి పాసింగ్ త్రూ పాయింట్ అంటే అవుతుంది ఈ పాయింట్ కంపల్సరీ దీని మీద ఉండేమో వాళ్ళకి పాస్ అవ్వాలి ఈ పాయింట్ దీని మీద పాస్ అవ్వాలి కాబట్టి ఇట్ పాసెస్ త్రూ it passes through -1, 0 మన c వాల్యూ లేదు అందులో c వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం ఏంటి ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్ లో పాసింగ్ త్రూ అన్నాడు పాసింగ్ త్రూ పాయింట్ ఎంత -1, 0 -1, 0 దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది
minus 1 whole square plus 0 square minus 2 into g1 minus 2 into minus 1 minus 4 into 0 plus c is equal to 0. 1 square anta 1, 0 square 0, minus into minus anta plus 2, minus 4 into 0 0 plus c is equal to 0. Final cheptama 1 plus 2 anta 3, 3 plus c is equal to 0. Therefore c is anta ఈ c1 దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే therefore the required circle equation is ఏమవుతుంది x square plus y square minus 2x minus 4y plus c1 ఎంత minus 3 is equal to 0. చందమా ఈ మోడల్ క్వశ్చన్ గురించి మనకు అర్థం ఉంటది ఒకసారి 2-3 టైమ్స్ దీన్ని ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం.